మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహంకాళి వాడలో యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. సిఐ బన్సిలాల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కిరాణా దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 2పై కేసులు నమోదు చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ ఏరియాలోని అన్ని కాలనీల్లో చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా ఒక 4 కార్టన్స్ బీర్ బాటిల్ అండ్ లిక్కర్ షాపుల్లో అమ్ముతున్నట్టు కనుకొని వాటిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాహన పత్రాలు లేని, లైసెన్స్ లేని మరియు నెంబర్ ప్లేట్ సరిగా లేని ద్విచక్ర వాహనాలు 50ను వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ప్రోగ్రాంలో ఈ కాలనీ వాసులకి ద్విచక్ర వాహనాలు ఎవరైతే సీజ్ చేసినామో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయండి. ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే సైబర్ క్రైమ్స్ గురించి, అదేవిధంగా మహిళల క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ దాని గురించి, అదేవిధంగా మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో గంజాయి, మాదక ద్రవ్యాలు, వీటి గురించి